వ్యూయర్స్ వెల్కమ్ టు స్టూడియో యువ. విజయ్ దేవరకొండ నటించిన భారీ బడ్జెట్ చిత్రం కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించగా సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ భారీ బడ్జెట్ తో అయితే నిర్మించారు. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా అనేక వాయిదాలు పడుతూ నేడైతే ప్రీమియర్స్ తో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. సూరిగా విజయ్ దేవరకొండ ఎంట్రీ అయితే బాగుంది. పాత్రలను పరిచయం చేసే సన్నివేశాలు కూడా చక్కగా డీల్ చేసి ఆపై ఎటువంటి ల్యాగ్ లేకుండా కథలోకి వెళ్ళాడు డైరెక్టర్. కానీ ఇక్కడ కథలో అక్కడక్కడ కొన్ని లోపాలు ఉన్నాయి, కానీ అది చాలా వరకు పాసిబుల్ గానే ఉంటుంది. జైల్ సీక్వెన్స్ లో సూరిగా విజయ్ అయితే అద్దరగొట్టేశాడు. శ్రీలంక అడవి, జాఫ్నా జైళ్ల నేపథ్యం సూపర్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ ను డీసెంట్ గానే డీల్ చేసి సెకండ్ హాఫ్ కు సెటప్ పర్ఫెక్ట్ గా సెట్ చేసేసాడు. ఇక సెకండ్ హాఫ్ ప్రారంభం సూపర్ గా స్టార్ట్ అవ్వగా కొద్దిసేపటికి మాత్రం కథ గాడి తప్పుతుంది, కానీ యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం అద్దిరిపోయాయి. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ లో కథనం కాస్త నెమ్మదిగా, అక్కడక్కడ కాస్త బోరింగ్ గా అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమా పుంజుకుంటుంది. ఇక సాలిడ్ క్లైమాక్స్ తో సెకండ్ పార్ట్ కు లీడ్ ఇచ్చి ముగించేశారు. ఓవరాల్ గా విజయ్ దేవరకొండ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ తో పాటు అనిరుద్ధ్ టెర్రిఫిక్ బీజిఎం కూడా దీనికి ప్లస్ అయిందనే చెప్పాలి. నిర్మాణ విలువలు అయితే టాప్ క్లాస్ ఉన్నాయి. చాలా కాలంగా హిట్ లేని విజయ్ దేవరకొండకు కింగ్డమ్ కాస్త ఊరటనిచ్చింది. మరి తెలుగు రాష్ట్రాల ఆడియన్స్ ను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.